ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. అండ్ వెల్కమ్ టు జస్ట్ అట్లా. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ మార్నింగ్ నుంచి నేను కూర్చున్నాను, ఈ గోంగూర అబ్బాయి వస్తాడని. వచ్చాడు ఫైనలీ. అండ్ నేను ఇది విజయవాడ వెళ్ళినప్పుడు తీసింది. ఓకే, నాకు టైం లేక పోస్ట్ చేయలేదు, అంతా బిజీ బిజీ స్కెడ్యూల్. అండ్ ఎండలు తెలిసిందే కదా, మండిపోతున్నాయి మనకి. ఈ రోల్ అయితే చాలా పెద్దది. సో నేను నూరుతున్నాను అనమాట. నేను మా మామ్ని ప్రాసెస్ అది ఎట్లా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. సో దట్ షీ విల్ ఎక్స్ప్లెయిన్. మీరైతే వీడియోలో చూస్తే మీకు అర్థమైపోద్ది ఏమేమి వేసాము ఏంటి అనేది. అండ్ ఇందుట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే, మా డాడ్కిను అమ్మమ్మకి గోంగూర పచ్చడి ఎన్ని రోజులు పెట్టినా తింటూనే ఉంటారు, చాలా ఇష్టం. ఇందులో ఏమేమి వేసావు చెప్పు. మీకు ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి, తర్వాత గోంగూర వేయించుకోవాలి, తర్వాత ఎండుమిరకాయలు గోంగూర వేయించిన తర్వాత రోట్లో వేయించిన ఎండుమిరకాయలు వేసి ఉప్పు వేసి చింతపండు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత వేయించిన గోంగూర వేసి దంచి లాస్ట్లో జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి దంచుకుని తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. షార్ట్ కట్లో భలే చెప్పారు కదా, అంతే ఏమీ లేదు. ప్రాసెస్ అయితే అట్లా అనిపిస్తుంది కానీ తొందరగానే చేసేసుకోవచ్చు. గోంగూర కదా తొందరగా మగ్గిపోద్ది. ఇదైతే చూడండి ఎండకి ఎట్లా అయిపోయిందో. పైన లేయర్ అయితే నేనైతే కొంచెం కొంచెం వేసుకున్నాను. అండ్ నూరేటప్పుడు చాలా జాగ్రత్తగా నూరండి, ఎందుకంటే అది మీకు కళ్ళల్లోకి చిందే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మెత్తగా నూరాలి. నూరిన తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలు మెత్తగా నలిగే వరకు నూరుకోవాలి. ఆ తర్వాత పచ్చడి టేస్ట్ చేయాలి, ఉప్పు కారం అది సరిపోయిందో లేదో. నేనైతే అడిగాను, అమ్మమ్మ కొంచెం ఉప్పు కళ్ళు ఉన్నాయి అన్నారు, ఇంకొంచెం నూరాను. అండ్ దెన్ ఒక బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలి. అండ్ వదిలేయొద్దు, దాన్ని వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దెన్ మామ్ అయితే తాలింపు వేసేస్తున్నారు. అంతే, ఆంధ్ర స్పెషల్ గోంగూర రెడీ. మీకు నచ్చితే ఇందులో ఆనియన్ కూడా మిక్స్ చేసుకొని తినండి, అది అన్నం తినేటప్పుడు.